సర్వోన్నత ప్రభునామంలో శుభములు పలుకుతూ ఈ క్రిస్మస్ శుభ సమయంలో నేను మీకు తెలియజేయాల్సిన కొన్ని సత్యాలు చెప్తాను. క్రిస్మస్ ఒక ప్రత్యేకమైన పండుగ, చాలా సంతోషం. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మరి క్రైస్తవులు మాత్రం కాదు, యావత్ ప్రపంచం జరుపుకునే ఒకే ఒక పండుగ క్రిస్మస్ పండుగ. అంటే జాతి మత కుల భేదం లేకుండా అందరూ సంతోషించే పండుగ ఈ మహా పండుగ క్రిస్మస్ పండుగ. మరి సాధారణంగా గొప్ప రాజకీయ నాయకులు కానీ దేశోద్ధారకులు కానీ వారి జన్మదినం ఒక దేశం జరుపుకుంటుంది. మహాత్మా గాంధీ జన్మదినం మన దేశం జరుపుకుంటుంది. అలాగూ ఇతర దేశ నాయకుల జన్మదినాలు ఆ దేశాలు జరుపుకుంటాయి. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు కనుక యావత్ ప్రపంచం సంబరంగా జరుపుకునే గొప్ప మహా పండుగ ఇది. దేవుని స్తోత్రం. మరి ఎందుకు ఇలాగూ ప్రపంచమంతా సంతోషంగా సంబరాలు జరుపుకుంటాయి అంటే దానికి చాలా ఆధారాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 35-36 చూస్తే పక్షపాతం లేని దేవుడు యేసు ప్రభు. ఆయన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి మానవునిగా ఈ లోకంలో జన్మించినాడు. క్రిస్మస్ పండుగ దాని అర్థం ఏంటంటే దేవుడు మానవుడైనాడని జ్ఞాపకం చేసుకోండి. పరలోక తండ్రి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మరి ఈ లోకానికి పంపించినాడు. యోహాను సువార్త 3:16లో ఒక మాట ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపినాడని, ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి ఆయన మానవాకారంలో వచ్చినాడు. ఆయన సంపూర్ణంగా తండ్రికి విధేయత చూపినాడు. మరణం పొందినంతగా విధేయత చూపి సర్వలోక పాప పరిహారార్థం తన విలువైన ప్రాణాన్ని సిలువలో అర్పించినాడు. హీ కేమ్ టు డై ఫర్ ద సిన్స్ ఆఫ్ మ్యాన్ కైండ్. మరి రక్షణ మరి ఏ మార్గంలో లేదు. యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా నీవు రక్షణ పొందుతున్నావు. యేసు ప్రభు మరి జననము వలన కాలము 2 ముక్కలైంది. అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ డెత్ యేసు ప్రభు యొక్క జననము అంత మరి దైవ చిత్తానుసారమైందని నేను గ్రహిస్తున్నాను. అందరూ పాపం చేసినారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు పాపానికి పరిహారం పొందుతున్నాడు, నిత్య జీవానికి వారసుడు అవుతున్నాడనే సంగతి మనము గమనించాలి. అయితే యేసు ప్రభువులో ఉన్న కొన్ని ప్రత్యేకతలు మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానం అని లూకా సువార్త 2:10 నుండి కొన్ని వచనాలు మీరు చూస్తారు. గబ్రియేలు దూత గొర్రె కాపర్లకు సెలవిచ్చిన మాట, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. తర్వాత దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీరు పుట్టి ఉన్నాడు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, మరి భూమి మీద తనకిష్టలైన వారికి సమాధానం. క్రైస్తవత్వం యొక్క మూల శక్తి అంటే క్రైస్తవత్వం దేని మీద ఆధారపడి ఉందంటే యేసు ప్రభు చూపిన ప్రేమ మీద ఆధారపడి ఉంది. లవ్, హోప్, అలాగే పీస్, జాయ్, యూనిటీ, ఇవన్నీ కూడా మీరు క్రైస్తవత్వంలో చూస్తారు. అంటే యేసు ప్రభువును అనుకరించేవాడు ప్రేమ కలిగి ఉంటాడు, ఐక్యత కొరకు ప్రయాసపడతాడు, సమాధానం కలిగి ఉంటాడు, నిరీక్షణ కలిగి ఉంటాడు, మరి సంతోషం కలిగి ఉంటాడు. ఎందుకు అన్నప్పుడు యేసు ప్రభు బోధించిన సూక్తులన్నీ కూడా వీటి మీదనే ఆధారపడి ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం మీరు చూస్తే ఈ 3 అధ్యాయాల్లో యేసు ప్రభు చెప్పిన బోధ ఈ ప్రపంచంలో ఎవరు అలా బోధించలేదు.
మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. అంటే ఇంత ఉత్తమమైన బోధ యేసు ప్రభు మనకు అందించినాడు. ఆ యేసు ప్రభు యొక్క ప్రేమ ద్వారా ఒకరినొకరు ప్రేమించుకోవడం అది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క మార్గంలో ఉండే ఈ గొప్ప శక్తి నేను తెలుసుకున్నాను. నేను చాలా సంవత్సరాలు నాస్తికత్వంలో ఉండిన దాన్ని, కాలేజ్ డేస్లో దాదాపు 15 సంవత్సరాలు దేవుడు లేడని నేను ఒక గుంపు తయారు చేసి దానికి నాయకురాలుగా ఉండినాను. నన్ను మార్చింది క్రీస్తు ప్రేమ. మీకు సంతోషం ఉంటే ఒకసారి దేవుని స్తుతించండి చప్పట్లు కొట్టి. అంటే పౌలు భక్తుడు 2 కొరింథీ 5:17 ఇలా రాస్తున్నాడు, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయన్. అంటే ఈ మార్గంలోనే నేనైతే చూస్తున్నాను, క్రైస్తవత్వం మతం కాదు, ఇది దేవుని మార్గం. ఇంతవరకు లోకంలో ఏ యుగ పురుషుడు కానీ, ఏ దేవుళ్ళని పేరుతో వచ్చిన వారు కానీ నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని పలకలేదు. నన్ను ఆకర్షించింది ఈ మార్గం. ఎందుకంటే యేసు ప్రభు ఎవరు చెప్పలేని మాటలు చెప్పినాడు. యేసు ప్రభు అన్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడు, పునరుద్ధానం నేనే, జీవము నేనే అన్నాడు. మరి ఇలాంటి గొప్ప సూక్తులు అది ఎవరు పలకలేరు, యేసు ప్రభు మరి పలికినాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినాడు, తన ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. యేసు ప్రభు యొక్క జీవితం చూసినప్పుడు మరి ఆయన పాపులతో సహవాసం చేసినాడు. హీ లవ్డ్ సిన్నర్స్. ఆయన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు రాలేదు. నీతివంతులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి రాలేదు. పైగా ఒకసారి సమూహంలో పరిసయ్యులు, శాస్త్రులు ఆయన ఒక ప్రశ్న అడుగుతారు, నువ్వెందుకు పాపులతో సహవాసం చేస్తున్నావు అంటే ఆయన అన్నాడు, రోగికి వైద్యుడు అవసరం, ఆరోగ్యం ఉన్నవానికి వైద్యుడు అవసరం లేదని. నేను పాపులను రక్షించడానికి ఈ లోకంలో వచ్చినాను, నేను నీతిమంతుల కొరకు రాలేదన్నాడు. అది కూడా చాలా అద్భుతమైన వాక్కు యేసు ప్రభు యొక్క మాటలు. అంటే పాపులను ప్రేమించి వారి పాపము వారి నుండి తొలగించాలని, పాప పరిహారార్థం నిమిత్తం యేసు ప్రభు సిలువలో ఆయన విలువైన తన ప్రాణాన్ని, అమూల్యమైన తన రక్తాన్ని చిందించినాడు. మరి యేసు ప్రభు మార్గంలోకి రావాలంటే ఏం చేయాలి అనే ప్రశ్నకు జవాబు నేను చెప్పి, యేసు ప్రభువును నీవు అంగీకరించాలంటే నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11 మరి 10-11లో ఉంది, నువ్వు యేసు ప్రభు దేవుడని, ఆయన నీ కొరకే ఈ లోకానికి వచ్చినాడని, ఆయన మరణించి తిరిగి 3వ రోజు పునరుద్ధానుడైనాడని, ఆరోహణమైనాడని, తిరిగి ఆయన రానయ్యున్నాడని నీవు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు ఈ యొక్క విశ్వాసము నిన్ను ప్రభు బిడ్డగా మార్చేస్తుంది. మరి సౌలు అంతటి వాడు మనకు తెలుసు, హీ వాజ్ టోటలీ అగెన్స్ట్ క్రిస్టియానిటీ. సౌలు ఆయన ఇంటింటజొచ్చి క్రైస్తవులను హింసించినాడు, పీడించినాడు. ఆయన ఒక మాట అంటాడు, నేను పాపుల్లో ప్రధానుడను. ఆయన క్రీస్తు యేసు యొక్క అపారమైన ప్రేమ ద్వారా పాపుల్లో ప్రధానైన నన్ను క్రీస్తు ప్రేమించి నన్ను మార్చి తన పరిచర్య నాకు అప్పగించినాడని పౌలు ఈ మాట అంటాడు. మరి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, అది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని అంటున్నాడు. సౌలు క్రీస్తు యొక్క దర్శనం చూసిన తర్వాత తన జీవితం అంతా మారిపోయింది. పెనం మీద రొట్టె తిప్పేసినట్టు సౌలు భక్తుడుగా మారినాడు, భక్త కోటికి అపోస్తలుడుగా మారినాడు. అంటే క్రీస్తునందున్నవాడు తప్పకుండా ఒక నూతన సృష్టిగా మారుతున్నాడు. సౌలు ఇంటింటజొచ్చి క్రైస్తవులను హింసించి పీడించినవాడు, చంపినవాడు. యేసు ప్రభు దర్శనం కలిగిన తర్వాత, ప్రభువును రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఇంటింటికి వెళ్ళి యేసే దేవుడని చాటించినాడు.
సంఘానికి మూల పురుషుడైనాడు. హీఈస్ నెక్స్ట్ ఓన్లీ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు అయిన తర్వాత నెక్స్ట్ పర్సన్ ఇస్ అపోస్టల్ పౌల్. ఎన్నో సంఘాలు కట్టినాడు, అన్యులకు సువార్త అందించినాడు, దాదాపు 14 లేఖనాలు రాసినాడు. క్రైస్తవ ప్రపంచం గౌరవించే రీతిగా గొప్ప అపోస్తలుడు, దైవజనుడు పౌలు భక్తుడు. అంటే ఇంత ఘోరమైన దుర్మార్గంలో ఉన్న, దూషకుడుగా ఉన్న, హింసకుడుగా ఉన్న ఒక వ్యక్తిని మార్చింది క్రీస్తు శక్తి. అందుకే పౌలు అంటున్నాడు రోమీలకు రాసిన పత్రిక 1:16 సువార్త దేవుని శక్తి అని. గాస్పెల్ ఈజ్ గాడ్స్ పవర్. సువార్త అందించే భారము నా మీద ఉన్నది అని అంటున్నాడు. సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను అంటున్నాడు. మరి ఈరోజు మీకు నేను తెలియజేయాల్సింది, తప్పకుండా ప్రభు మార్గంలో ఆనందము, సంతోషము, సమృద్ధి అయిన జీవం ఉన్నదని చెప్పడంలో ఏ అనుమానం లేదు. ఎంతోమందిని మనం చూస్తాం, వారు ప్రభువునందు సంతోషిస్తున్నారు. మనం అనుకుంటాం ఈ లోకంలో మనం ఎప్పుడు ఉంటామని. కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మట్టి మట్టికి వెళ్ళిపోతుంది, మన్నైనది మంటికి తిరిగి వెళ్ళిపోతుంది, ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి. ద సోల్ హ్యాస్ నో డిస్ట్రక్షన్, ద బాడీ పెరిషెస్. ఇది మట్టిని నుండి చేయబడ్డది, మట్టికి తిరిగి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది. ఈరోజు ఎంతోమంది యవనస్తులు వింటున్నారు ఈ మాట. మీ యవనం ఎల్లకాలం ఉండదు, జీవితమే చిన్నది, మీ యవనం ఇంకా చిన్నది. యవన కాలంలో మీరు మంచి మార్గానికి రావాలి, మీకు ఒక మంచి జీవితం కావాలి, సమృద్ధి అనే జీవం మీరు జీవించాలి అంటే తప్పకుండా మరి ప్రభువును మీ రక్షకునిగా అంగీకరిస్తే మీకు నిత్య జీవం ఉన్నది. ఇది 100% నిజమని నా అనుభవంలో నేను తెలుసుకున్నాను. నేను ఒకప్పుడు దేవుడు లేడు లేడు లేడని నాస్తికురాలుగా ఉండి, నాస్తికత్వానికి నాయకురాలుగా ఉండినాను. కానీ నా తల్లిదండ్రులు ప్రార్థించినారు, మా కుటుంబస్తులు నా కొరకు ప్రార్థించినారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు 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 ఉన్నాడని, యేసుప్రభువే దేవుడు దేవుడని ఛానల్స్లోను, యూట్యూబ్లోను, అన్ని పుస్తకాలు కూడా ఎన్నో రాశాను. ఇది దేవుని వలన కలిగిన కార్యం. సంతోషం ఉంటే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. యేసుప్రభు ఒక్కడే పాపం లేనివాడు. ఆయన పాపంలో పుట్టలేదు, మరియ ద్వారా ఈ లోకానికి వచ్చినాడు. మరియను సర్వోన్నతుని శక్తి కమ్ముకున్నది, పాపరహితుడుగా ఈ లోకంలో వచ్చినాడు. ఆయన జననము పరిశుద్ధమైనది, ఆయన పరిశుద్ధుడు. మన లోకంలో ఎవరిని చూసినా పాపం ఉంటుంది వారిలో, కానీ యేసులో మాత్రం పాపం లేదు. ఆయన ఒకరోజు సవాల్ విసురుతాడు. యోహాను సువార్త 8:46 ఉంది, మీలో ఎవరికైనా నాలో పాపం ఉన్నదని మీరు నిరూపించగలరా అని అడుగుతున్నాడు. హీ వాజ్ సిన్లెస్, హీ వాజ్ బ్లేమ్లెస్. నిర్దోషి, నిష్కల్మషుడు, పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, దైవ కుమారుడు. తన దైవత్వాన్ని వదిలిపెట్టి మానవాకారంలో ఈ లోకానికి వచ్చి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరణం పొందినంతగా విధేయత చూపినాడు. అందుకే తండ్రి అయిన దేవుడు అన్ని నామముల కంటే పై నామము యేసు ప్రభువుకు అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. ఈ నామములో చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు ఉన్నది. కాబట్టి ప్రియ మిత్రులారా, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, గాడ్ బ్లెస్ యూ, వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. మరి మీకు ఇంకా యేసు ప్రభు గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మీరు రావచ్చని మీకు స్వాగతం పలుకుతున్నాను. మరి నా మాటలు ముగిస్తున్నాను. విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ బ్లెస్సెడ్ క్రిస్మస్ అండ్ ఎ వెరీ ప్రాస్పరస్ న్యూ ఇయర్. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా? ఏది చేతులైతే గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు, దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో, భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు,
బాగుగా ధర నేర్పినావు, భజన చేయుచు భక్త పాలక సంస్తుతింతు నీ నామమును. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మాకిచ్చిన ఈ శుభ వేళ కొరకు స్తోత్రం. క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి, సంతోషించడానికి, ఆనందించడానికి, నీ పుట్టుక గురించి అనేకులకు చాటించడానికి, అనేకుల నీతి మార్గంలో నడిపించడానికి ఇట్టి అవకాశం మాకందరికి ఇచ్చినందుకు నీకే వందనాలు తెలియజేస్తూ, ప్రభువా ప్రతిది కూడా నీ గొప్ప నామంలో, పరిశుద్ధమైన నీ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ క్రిస్మస్ వన్స్ అగైన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. గడువేల ప్రభుకీయనో క్రైస్తవ.